హాయ్, వెల్కమ్ టు క్రాఫ్ట్ విత్ సరిత అండి. ఈరోజు సర్వపిండి అప్పాలు ఏ విధంగా చేసుకోవాలో నా వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, కారం, వేరుశనగపప్పు, నేను అన్నీ ఒక బౌల్తో తీసుకున్నానండి. తగినంత సాల్ట్ మరియు జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, నువ్వులు, తగినంత కొత్తిమీర, వీటన్నింటిని తీసుకొని నేను 3 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నానండి. ఈ 3 గ్లాసుల బియ్యపిండికి గాను కావలసిన పదార్థాలు మీకు ముందుగానే వీడియోలో చూపించడం జరిగింది. సర్వపిండి అప్పాకు గాను చాలా రకరకాలుగా చేస్తుంటారు. నేను నా స్టైల్లో చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. ఈ 3 గ్లాసులకు గాను 3 గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలండి. 3 గ్లాసెస్ వాటర్ వీడియోలో చూపిస్తున్న విధంగా 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వాటర్ 3 గ్లాసులు తీసుకున్న తర్వాత వాటిని బాయిల్ చేయడం జరుగుతుంది. బాగా మంచిగా బబుల్గా వచ్చే వరకు బాగా వేడి చేసుకున్న తర్వాత ఏవైతే మనం పదార్థాలు తీసుకున్నామో వాటన్నింటినీ అందులో వేసేసుకోవాలి. చక్కగా మంచిగా ఉడికిచ్చేసుకోవాలి. వేరుశనగపప్పు, శనగపప్పు మరియు మనం ఏవైతే తీసుకున్నామో కారము, తగినంత కారము, మీరు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవడం జరుగుతుంది. మీ ఇష్టం. నేనైతే మేము చిల్లీ ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువగానే వేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర, ఏదైతే మనమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో వాటన్నింటినీ అందులో వేడి వాటర్లో వేసుకుంటే చాలా ఫ్లేవర్ అవి బాయిల్ అయ్యి చాలా మంచి టేస్టీ అనేది మనకి రుచికి నోటికి తగులుతుందండి. ఇదైతే కొత్తిమీర తీసుకున్నామో ఫైనల్గా అది కూడా వేసేసుకొని మంచిగా వేడి చేసేసుకోవాలి. దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అలా ఉంచేసుకొని కాసేపు ఏదైతే మనం పిండి తీసుకున్నామో ఆ పిండిని అందులో వేసేసుకొని బాగా చక్కగా కలిపి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 3కి 3 అయితే గ్లాసులు కరెక్ట్గా సరిపోతుందండి. మీకు వీడియోలో చూపించిన విధంగా చూడండి. చాలా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి చేతికి ముద్దలాగా రావాలి. ఇంకా తడి వాటర్, ఇంకా చల్ల వాటర్ పెట్టుకోకుండా మనము పిసుకోవడానికి అవైలబుల్గా చూసుకోవాలి. అలా ముద్దగా రావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 5 మినిట్స్ అయితే మనము అలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా మగ్గుతుంది. అలా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత ఒక ఆనియన్, మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా పర్వాలేదు, అలా ఆనియన్ వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ముద్దగా కట్టేసుకొని మనము చక్కగా పిసుకొని ముద్దగా కట్టేసుకొని మంచి చక్కగా మనము ఇంకా అప్పాని ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో మనము ప్రెస్ చేసుకోవడమేనండి. మనకి చాలా చక్కగా సర్వపిండి అప్ప రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సైజ్ తీసుకొని పేపర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ మనము ఇలా ప్రెస్ చేసుకోవడమే. ఇంకా మనకి మీరు ఎంత బాగా మిక్సింగ్ చేస్తే దాన్ని బట్టి అంత బాగా పగలకుండా, చుట్టుపక్కల కొంచెం పగలకుండా నీట్గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మనము ప్రెస్సింగ్ ఎలా చేసామనే దాన్ని బట్టే ఉంటుంది పిండి. చూడండి, ఇంకా బాగా కలియబెట్టాలని అర్థం. ఎందుకంటే అక్కడక్కడ మనకి పగుళ్ళు వచ్చాయి చూడండి. అలా రాకుండా ఉండాలంటే ఇంకా బాగా చేసుకోవాలి. ఇలా గుంతలు ఎందుకు చేస్తున్నాను అంటే మనం అందులో వేసినప్పుడు ఆయిల్ ఎటు పోకుండా ఉండడానికి. అలా నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కింద కొంచెం ఆయిల్ స్ప్రింకిల్స్లా చేసి కొంచెం చల్లనట్టు చల్లేసి మనము దాంట్లో వేసుకోవడం జరుగుతుంది. కొంచెము ఆయిల్ ఏదైతే ఇప్పుడు మనం తీసుకున్నామో ఆ గుంతలలో వేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా కరకరలాడేటువంటి సర్వపిండి అప్పాలు రెడీ అయిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తేనే తెలుస్తుంది మాకు ఏ విషయం ఏంటి అనేది. అంటే మేము చేసిన వీడియో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మాకు కూడా రీచ్ అవ్వాలండి. లేదు అని అనుకుంటే కూడా మేము ఇంకా బాగా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మీ కామెంట్ సెక్షన్ పైన ఆధారపడి ఉంటుంది మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసము వాచ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.